ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును ప్రియరక్షకుడును తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం అనగా మరొక రోజు అనగా మరొక ఎపిసోడ్లో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కలుసుకోవడం అంటే లిటరల్గా కలుసుకోకపోయినప్పటికీ కూడా మీలో కొంతమంది సందేశాలు వింటున్నారు కనుక మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి టీవీ సెట్ల ద్వారా యూట్యూబ్ల ద్వారా చూస్తున్న వారిని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తూ వారిని కలుసుకోవడానికి, వారిని మీట్ అవ్వడానికి, వారు ఈ వాక్యం వినడానికి వారికి ఒక ఆపర్చునిటీ దొరికింది. దేవుడు మనకు అవకాశాన్ని కల్పించాడు. ఒకవేళ నిన్న రాత్రి నిద్రలో మనం శాశ్వత నిద్రగా దాన్ని మార్చుకొని మనం లేవలేకపోయింటే ఈ ఉదయకాలం ఒక మెసేజ్ మనం వినిండేవాళ్ళం కాదు. మన గురించిన మెసేజ్ 10 మందికి పాస్ అయ్యింది, హీఈస్ నో మోర్ అండ్ హీఈస్ రెస్ట్ ఇన్ పీస్ అని. కానీ ప్రభు మన జీవితంలో ఒక నూతనమైన దినాన్ని అనుగ్రహించి వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. మాకు అది చేయలేదే, ఇది చేయలేదే, మాకు ఇల్లు ఇవ్వలేదే, కారు ఇవ్వలేదే, బైక్ ఇవ్వలేదే, పలాంది ఇవ్వలేదని కంప్లైంట్స్ మానేద్దాం. కంప్లైంట్స్ వద్దు, మనకు కాంప్లిమెంట్స్ ఇద్దాం. కంప్లైంట్స్ ఆపేసి కాంప్లిమెంట్స్. ప్రభువా నాకు ఎన్నో చేసావు, నీకు వందనాలు. కారు కలిగిన వాళ్ళు, లేకపోతే బంగ్లాలు కలిగిన వాళ్ళు భౌతికమైన యాత్రను ముగించుకున్నారేమో, కానీ ఇవేమీ లేనటువంటి నేను ఏమున్నా లేకపోయినా దేవుని బిడలగా మనం స్తుతించే వాళ్ళుగా ఉండాలి. మర్మరింగ్స్, సనుగుడు గొనుగుడు అనేవి మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదు. ఆ సనుగుడు గొనుగుడు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యములో నడిపించింది, కానీ వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టలేకపోయింది. ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చిందేమో, కానీ అరణ్యంలో తిప్పిందేమో, కానీ గమ్యస్థానాన్ని చేర్చలేకపోయింది. వారి గమ్యస్థానం అరణ్యం కాదు, వారి గమ్యస్థానం పాలు తేనెలు ప్రవహించే దేశం. దట్స్ ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ, అనగా కనాన్ ఈజ్ దేర్ డెస్టినేషన్. మన గమ్యస్థానం ఈ భూమి కాదండి. మన గమ్యస్థానము విదేశం కాదు, మన గమ్యస్థానం పరలోకమే. ఒకవేళ కొంతకాలం ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళొచ్చు, వెళ్ళేవాళ్ళు ఉన్నారు, చాలామంది వెళుతూ ఉన్నారు. కానీ మన గమ్యస్థానం ఇది కాదు. మన గమ్యస్థానం భూమి మీద లేదు, పరలోకములో ఉన్నట్టు ఆ పట్టణం. దట్ ఈస్ అవర్ డెస్టినేషన్. అది మన గమ్యం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆత్మీయంగా ఎదగాలని, మీ ఆత్మీయ ఎదుగుదలకు ఈ కార్యక్రమంలో చక్కగా సందేశం అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు సహాయం మీద, ప్రభు మీద ఆధారపడి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రతిదినం ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఒకవేళ ఈ కార్యక్రమంలో చెప్పబడుతున్న విషయాలు మీకు ఏదైనా అర్థం కాకపోయినట్లయితే దాన్ని అలాగే అర్థమైనట్టుగా భావించకుండా వెంటనే మీరు నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నా 2 నంబర్స్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు, లేదా జనరల్ మెసేజ్ పెట్టవచ్చు, లేదా ఈమెయిల్లో మెసేజ్ పెట్టవచ్చు. బ్రదర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ అని మీరు అడగొచ్చు, తప్పేం లేదు. ఒకవేళ నేను చెప్పిన వాటిలో బ్రదర్ మీరు చెప్పింది అలా కాదు, దట్స్ రాంగ్, వీ షుడ్ నాట్ ఇంటర్ప్రెట్ ఇన్ దట్ వే అని మీరు ఎవరైనా చెప్పదలిస్తే మీరు చెప్పొచ్చు, ఫ్రాంక్గా చెప్పొచ్చు. విమర్శలను, సద్విమర్శలను సంతోషంగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నో ప్రాబ్లం. మీకేం రాయాలనిపిస్తే మీరు ప్రార్థించండి, ప్రభా సహోదరుని కాంటాక్ట్ చేస్తున్నాను, గివ్ ఇక్ సమ్ గైడెన్స్ అని మీరు అడిగి మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా, ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించాల్సిందిగా, మీ ఐడియాస్ మీరు పంపించాల్సిందిగా, మీ విజన్స్ మీరు షేర్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అపోస్తల కార్యములు మనం జనరల్గా చదువుకుంటూ వెళ్తాం, కానీ కొద్దిగా డీప్గా ఆలోచించాం. కారణం ఏంటంటే ఆ హిస్టరీ అనేదాన్ని పెద్దగా మనం కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తాం. హిస్టరీ ఈజ్ నెససరీ. అలాగనే హిస్టరీ గురించి ఆలోచిస్తూ ఉండమని కాదు, పరిశుద్ధాత్మ చేత రాయబడినటువంటి, పరిశుద్ధాత్మ నడిపింపుతో డాక్టర్ లూకా గారు రాసినటువంటి ఈ 1st సెంచరీ క్రిస్టియన్ హిస్టరీని మనం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఏం జరిగింది ఇక్కడ 1st సెంచరీలో, ఏం జరిగింది? అలాగైతే 21st సెంచరీలో, ప్రస్తుత ఈ శతాబ్దంలో ఏం జరుగుతుంది? అప్పుడు జరుగుతున్న దానికన్నా పూర్తిగా భిన్నమైనవి జరుగుతున్నాయా, అప్పుడు జరుగుతున్న వాటికి సమాంతరమైనవి జరుగుతున్నాయా అని ఆలోచించాల్సినటువంటి
అవసరత ఎంతైనా ఉంది. కొంతమంది దైవజనులు ఎర్లీ చర్చ్కి ఎండ్ టైం చర్చ్కు ఉన్నటువంటి చాలా తేడాలు చెప్పారు. అవును, వాస్తవమే. ఎండ్ టైం చర్చ్ వాస్తవంగా గాడ్స్ విల్ నుంచి బయటికి వెళ్ళిపోయిందేమో, దేవుని చిత్తము అనేటి ఆ ఫ్రేమును దాటి వెళ్ళిపోయిందేమో, ఆ లైన్ని దాటి వెళ్ళిపోయిందేమో, అవుట్ ఆఫ్ ట్రాక్లో రన్ అవుతుందేమో దేవుని సంఘం అనిపిస్తున్న సందర్భం. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రోగ్రామ్ దిస్ ఈస్ ఫర్ యూ, దిస్ ఈస్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. యూ హెవ్ టు ప్రే ఫర్ దిస్ ప్రోగ్రామ్ డైలీ. కారణం ఏంటంటే మీరు ప్రార్థించినట్టయితే ఈ కార్యక్రమం చక్కగా ఎఫెక్టివ్గా కొంతమందిని చేరుతుంది. ఒకవేళ ఈ జనరేషన్లో చేరకపోయినా అట్లీస్ట్ దిస్ మెసేజ్, ద మెసేజ్ దట్ ఐ స్పీక్, ఇట్ షుడ్ గో ఫర్దర్ అండ్ ఇట్ మే రీచ్ నెక్స్ట్ జనరేషన్. ఒకవేళ నా మరణం తర్వాత ఈ సందేశాలు ఎవరైనా వినే అవకాశాలు, ఎప్పుడో ఓల్డ్ మెసేజెస్ మనం చదువుకుంటూ ఉన్నాం. ఎప్పుడో రిచర్డ్ వోన్రాండ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు రష్యన్ జైల్లో ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఆయనకు బయలుపరిచిన విషయాలు ఒక పుస్తక రూపంలో రాశాడు. దాన్ని చదువుకున్నాను. ఎప్పుడో 17th century, 15th లేదా 16th, 17th centuries ఉన్నటువంటి జాన్ బనియన్ గారు రాసినటువంటి పుస్తకాలు, ఇంకాస్త ముందుగా రాయబడినటువంటి థామస్ కెంపిస్ గారు రాసినటువంటి ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనుకరణ అనే పుస్తకం, ఇవన్నీ మనం చదవడం లేదా? ఇంచుమించు ఒక 100 సంవత్సరాల క్రితం సెక్యులర్గా చెప్పాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలి చదువుకోవడం లేదా? ఇంకా చెప్పాలంటే మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానాన్ని ఇప్పటికీ చదివేవాళ్ళు లేరా? ఓల్డ్ లిటరేచర్ మనం చదువుతుంటాం. అలాగే ఈ ఓల్డ్ లిటరేచర్, క్రిస్టియన్ లిటరేచర్, 1వ శతాబ్దంలో అందుబాటులో ఉన్నటువంటి ఒక చర్చ్ హిస్టరీ, గలిలయలోని సంఘ చరిత్ర, సమరయలోని సంఘ చరిత్ర, లేకపోతే యెరూషలేములోని సంఘ చరిత్ర, యూదయలోని సంఘ చరిత్ర, ఇలా డివైడ్ చేసి వాళ్ళు రాయిపోయినప్పటికీ ఓవరాల్గా కొన్ని విషయాలు రాశారు. ఎప్పుడు కూడా చర్చ్ హిస్టరీకి వెళ్తే ఇండియన్ చర్చ్ హిస్టరీ అని, సౌత్ ఇండియన్ చర్చ్ హిస్టరీ అని, ఆంధ్రప్రదేశ్ చర్చ్ హిస్టరీ అని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పెంటికోస్టల్ చర్చ్ హిస్టరీ అనో, లేకపోతే ఇలా వేరు రూపాలుగా చర్చ్ హిస్టరీని డివైడ్ చేసి మన వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఏం జరిగింది? వాట్ హ్యాపెన్? లేకపోతే ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి ఆ హిస్టరీ, లేకపోతే 2nd century, 3rd century, 5th century వరకు ఇలా వేరు సెంచరీస్లో ఉన్నటువంటి హిస్టరీని మనం స్టడీ చేస్తున్నాం. కాబట్టి ఈ హిస్టరీ చదువుతున్నప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. 2000 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయి ఆలోచించాలి. ప్రస్తుతం ఉన్నట్టుగా మనం ఆలోచించడం లేదు. ఆనాటి కాల పరిస్థితులకు కాంటెంపరీగా అనగా సమకాలీనంగా మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో లాగా చర్చస్ ఆ రోజుల్లో లేవు అన్నంలో మనకి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎవరైనా కానీ ఎటువంటి వివరణ లేకుండా అపోస్తుల గారిని చదువుకుంటూ వస్తున్నారు అనుకుందాం. అపోస్తుల గారి గురించి ఎటువంటి ఐడియా లేకుండా అసలు ఏంటిది చదువుదాం అని చదువుకుంటూ వస్తున్నప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ప్లెయిన్గా బైబిల్ చదివేటప్పుడు ఏదో మనసులో పెట్టుకొని ఏదో డినామినేషన్ భావజాలంతో చదవద్దు. మీ మైండ్ని బ్లాంక్ చేసుకొని ఎంప్టీ చేసుకొని చదవండి. మీ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ అక్కడ ఇవ్వద్దు. ఏంటిది, వాట్ ఈస్ దిస్ అని ఎవరిని అడగొద్దు. ఈ పుస్తక రచయిత అని ఎంచబడినటువంటి పరిశుద్ధాత్మను అడగండి. అనగా దేవుని లార్డ్ రివీల్ వాట్ ఈస్ దిస్. ఎప్పుడో ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. దానియేలు గారు బబులోను చెరలో ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, అందరూ ధ్యానం చేస్తున్నారో లేదో మరి తెలియదు. బబులోన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆరాధన మానేశారు. బబులోన్లో ఉన్నప్పుడు వాళ్ళు మ్యూజిక్ మానేశారు, పాటలు పాడడం మానేశారు. వాళ్ళ సితారాలు నిరవంజి చెట్లకు తగిలించేశారు. వద్దండి, ఎందుకండి ఆరాధనలు? దేవుని మీద కోపంతో, వాళ్ళ మీద వాళ్ళ కోపం రాలేదు కానీ దేవుని మీద కోపం వచ్చింది. మనం చేసిన తప్పుకి దేవుని మీద కోప్పడడం అర్థమే ఉంది. దేవుని మీద కోప్పడాల్సిన అవసరమే లేదు. కారణం ఏంటంటే ఆయన ఏం చేసినా కరెక్ట్గానే చేస్తాడు. కానీ మనం ప్రతిదీ తప్పుగా చేస్తాం. మన మీద మనం కోప్పడి మనల్ని మనం డినై చేసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా 70 సంవత్సరాలు దైవికమైనటువంటి అనుబంధాన్ని కోల్పోయినటువంటి ప్రజలుగా ఉన్నారు. ఆ సందర్భంలో ఇర్మియా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దానియేలుకు ఒక విషయం స్ట్రైక్ అయింది. అదేంటి అంటే, బబులోను చెరలో నుంచి బయటపడే రోజులు చాలా సమీపంగా ఉన్నాయని. చూసారా? అందరూ మరిచిపోయినటువంటి ఒక డెలివరెన్స్, ఒక విడుదల గురించి దానియేలుకి ఎలా తెలిసింది? ఇర్మియా గ్రంథం ద్వారా.
మన యొక్క డెలివరెన్స్ గురించి. మన డెలివరెన్స్ ఏంటంటే ద డెలివరెన్స్ ఫ్రమ్ మై బాడీ, నా శరీరము నుంచి నాకు విడుదల. ఈ శరీరము బలహీనమైనది, ఇది రోగగ్రస్తమైన శరీరం, దీనికి రోగాలు వస్తున్నాయి, దీనికి క్యాన్సర్ వస్తుంది, దీనికి టీబీ వస్తుంది, దీనికి ఎయిడ్స్ వస్తుంది, దీనికి ఏదో థైరాయిడ్ వస్తుంది, షుగర్ వస్తుంది, రకరకాల జబ్బులు వస్తున్నాయి దీనికి. ఇది రోగగ్రస్తమైన శరీరం, ఇది రోగం వచ్చి చనిపోయేటువంటి శరీరం. ఇటువంటి బాడీలో నేనున్నాను. నాకు కావలసిన గొప్ప డెలివరెన్స్ అంటే ఐ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ బాడీ. మరణమునకు లోనగు శరీరములోంచి నన్ను ఎవరు విడిపిస్తారు? హూ షల్ డెలివర్ ఫ్రమ్ దిస్ రిచ్డ్ బాడీ? అయ్యో నేనంత దౌర్భాగ్యుడండి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు అంటాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడిని. హౌ రిచ్డ్ మ్యాన్ ఐ యామ్, హౌ పూర్ మ్యాన్ ఐ యామ్, హౌ రిచ్ మ్యాన్ ఐ యామ్ అని కాదు. నేనెంత ధనవంతునండి, నేనెంత పేదవాడిని అయిపోయానండి, నేనంత బట్టలు లేని వాడినండి, నేను భోజనం లేని వాడినండి అని చెప్పదు. హౌ రిచ్ మ్యాన్, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి. కారణం ఏంటంటే ఇట్టి మరణమునకు లోనగు శరీరములో వచ్చి దిస్ బాడీ హ్యాస్ ఎ టెండెన్సీ, మరణానికి లోనవుద్ది. ఒక 70 సంవత్సరాలకి, ఒక 80 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి, 60 సంవత్సరాలకి. హూ షల్ డెలివర్ ఫ్రమ్ దిస్ బాడీ? ఐ నీడ్ ఎ డెలివరెన్స్. నాకు ఒక విడుదల కావాలి. దేంట్లోంచి అంటే ఆర్థిక సమస్యల నుంచి కాదు, నాకు వస్తుంది అది, లేకపోతే అనారోగ్యం నుంచి కాదు. ఐ నీడ్ డెలివరెన్స్ ఫ్రమ్ దిస్ బాడీ. అది ప్రాముఖ్యమైన. ఇది క్రీస్తు రాకడలో ఇటు విడుదల జరుగుతుంది. ఒక మాట చెప్పి నేను ముందుకు సాగుతాను. ఈ సంగతులు జరగనారంభించినప్పుడు, బైబిల్లో మీరు ఎక్కడ చదివినప్పుడు మీకు స్ట్రైక్ అవుతుండొచ్చు. ఈ సంగతులు జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకునండి, ఎందుకంటే మీ విడుదల సమీపంగా ఉందని యేసు ప్రభు చెప్పాడు. ఎస్, అవర్ రిడెంప్షన్ ఈజ్ వెరీ నియర్. నా దేహ విమోచన త్వరగా జరగబోతుంది. ఈ దేహం నుంచి బయటపడాలని నేను సూసైడ్ చేసుకోకూడదు, అది తప్పది. దేవుడు నీకు నిర్ణయించిన కాలం వరకు నువ్వు జీవించాలి. దేవుడు నీకు 75 నిర్ణయించాడో, 80 నిర్ణయించాడో, 90 నిర్ణయించాడో నాకు తెలియదు. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్ని మనం ఫుల్ఫిల్ చేయాలి, దాన్ని నెరవేర్చాలి. దానికి ముందే, మన కాలమునకు ముందే మనం చనిపోవడానికి వీలేదు. ఆత్మహత్య అనేది వాక్యానికి విరుద్ధం. మనల్ని మనం చంపుకోవడం, ఇతరులను చంపుకోవడం ఎంత నేరమో నన్ను నేను చంపుకోవడం కూడా అంతే నేరం. జననము నా చేతిలో లేదు, కాబట్టి మరణము నా చేతిలో లేదు. దాన్ని దేవుడు నిర్ణయించాడు, అది దేవుని చేతికి వదిలేశాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక డెలివరెన్స్ ఉంది, డెలివరెన్స్ దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పడానికే. దేవుని వాక్యం చదవాలి అని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ చెప్తున్నాను. మనం నిన్న ఆలోచించిన విషయాలు, పౌలు యొక్క పశ్చాత్తాపం, తను సాక్ష్యం చెప్తున్నప్పటికీ వేదన. 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎందుకు ఇలా చేశాను, అలా చేయకుండా ఉండాల్సిందని తాను అనేకసార్లు పశ్చాత్తాపడి ఉండొచ్చు. అనవసరంగా మాట అనేశానండి, నోరుసారి అనేశాను, అనవసరంగా బూతి మాట అనేశాను, అనవసరంగా నింద వేశాను. ఐఎమ్ సారీ ఫర్ మై మిస్టేక్. చేయి జారింది, కాలు జారింది అన్నట్టుగా నోరు జారింది. ఐఎమ్ సారీ, ఐ షుడ్ నాట్ డూ దట్. దేవుని సన్నిధిలో ఇటు పశ్చాత్తాపంతో తాను కలిగించినటువంటి హింసను గురించి, పరిశుద్ధులను మరణం వరకు తాను కలిగించిన హింస, సంఘాన్ని హింసించిన విధానాన్ని బట్టి, అంతేకాకుండా తాను చేసినటువంటి అపరిమితమైనటువంటి హింస అని రాయబడింది. లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ టార్చర్, అన్లిమిటెడ్ ప్రెషర్స్ అండ్ పర్సిక్యూషన్స్. నేను కలిగించింది మామూలు సంఘాన్ని హింసించినందుకు అపోస్తులుడుగా ఉండడానికి కూడా నేను యోగ్యుని కాదు. అపోస్తులందరిలో కన్నా నేను తక్కువ అండి. ఈ తక్కువ ఎక్కువలు దేవుడు పెట్టినవి కాదు, మనం పెట్టుకుంటున్నవే. మీలో ఎవరు గొప్పవాళ్ళు, మనలో ఎవరు గొప్పవాళ్ళు, నేను చదువుకున్నాను కాబట్టి నేను గొప్ప, లేకపోతే నాకు మంచి ఉద్యోగం ఉంది కాబట్టి నేను గొప్ప, లేకపోతే నేను టీవీలో చెప్తున్నాను కాబట్టి నేను గొప్ప, టీవీలో చెప్పని వానికన్నా నేను గొప్ప అని ఆలోచిస్తున్నట్టయితే మనం మోసపోతున్నట్లే. ఈ గొప్ప దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు మీకన్నా నేనే గొప్ప అనే ఫీలింగ్లో నేను ఉంటున్నాను. ఇట్స్ ఎ రాంగ్ ఫీలింగ్. అవి లోకస్తుల మధ్యలో ఉండాల్సినవి, కానీ క్రీస్తులో మనకు ఒక సమానత్వం ఉన్నప్పుడు ఎవరు గొప్ప అని ఆలోచించడం. యేసుప్రభు అడిగాడు, ఏంటి నాకు ఆ మార్గ మధ్యలో మీరు ఏదో కలహించుకుంటూ ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు? వాళ్ళు అన్నారు, ఏం లేదు ప్రభు, కొద్దిగా మాట పడ్డారు. యేసుప్రభు అంత ఫ్రాంక్ అడిగేసరికి, అరే ఈయనకి తెలిసిపోయింది కదా అనుకొని, మాలో ఎవరు గొప్ప అనే దాని గురించి ఇష్యూ. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడని టీచింగ్స్, ఇన్ని టీచింగ్స్ ఇచ్చిన యేసు ప్రభు యొక్క శిష్యులు
3.5 సంవత్సరాలు ఆయన అంటి పెట్టుకున్న వాళ్ళ మధ్యలో ఇష్యూ చూడండి. నెక్స్ట్ ఎవరు యేసు ప్రభు తర్వాత అని కాదు ఆలోచన. వాళ్ళ ఆలోచన మనలో ఎవరు గొప్ప, హూ ఇస్ గ్రేట్. ఈ రోజుల్లో కూడా గ్రేట్నెస్ కోసం తప్పించిపోతున్నారు. మనుషుల దృష్టికి గొప్పవాళ్ళుగా కాదు కానీ దేవుని దృష్టికి గొప్పవాళ్ళుగా ఎంచబడదాం. అపోస్తలుడైన పౌలు పశ్చాత్తాపడ్డాడు. తాను అప్పటికి 30 సంవత్సరాల పరిచయలో ఒక గ్రేటెస్ట్ అపోస్టల్గా, ఒక మంచి గొప్ప అపోస్తలుడిగా, ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నత స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ అవన్నీ మర్చిపోయి ఒక్కసారి గతాల్లోకి వెళ్ళిపోయినప్పుడు అతని గుండెలో ఏదో కెలికినట్టు, లేకపోతే ఏదో ఎముక విరిగినట్టు, కలుక్కుమన్నట్టుగా ఏదో బాధ, తెలియనట్టు ఒక పెయిన్. యూదులు ఎవరో మత ఛాందసవాదులుగా మరి ఇలా చేయకూడదు అనేటువంటి ఫీలింగ్ కూడా తనలో ఉందేమో. అందుకనే మ్యాక్సిమం ఎవాంజలైజేషన్, మ్యాక్సిమం గరిష్టమైనటువంటి సువార్థీకరణ ఆయన చేశాడు. కనిష్టమైంది కాదు, మినిమం కాదు, మ్యాక్సిమం చేశాడు. వీటి గురించి మనం నిన్న ఆలోచించాం. అయోగ్యతను గుర్తు చేసినటువంటి, అయోగ్యతను కలిగించినటువంటి ఆ హింస, అపరిమితమైనటువంటి హింస అని, అంతేకాకుండా ఆవేశంతో, మిక్కిలి క్రోధంతో. ఎందుకు క్రోధం, ఎందుకు కోపం? దానివల్ల ప్రయోజనం ఏంటి? మానవుని కోపము లేకపోతే దేవుని నీతిని ఏమాత్రం నెరవేర్చదు కదా. నేను ఆవేశపడడంలో అర్థమేముంది? పౌలు ఆవేశపడ్డాడు, ఆవేశపడి అనేకులను చంపాడు. ఆ ఆవేశం మరణానికి, కొంతమందిని చావు గురి చేసింది. హత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు అనేటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను తనకు తెలియకుండా అతిక్రమింపజేసింది. సాతానుడు ఎంత తెలివిగా మతములో ఉన్న వాళ్ళని, మత ఛాందసవాదములో ఉన్న వాళ్ళని, తీవ్రవాదములో ఉన్న వాళ్ళని మోసం చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పాల్ ఒక తీవ్రవాదిలాగా ఉన్నాడు, జూయిష్ టెర్రరిస్ట్ లాగా ఉన్నాడు. అక్కడక్కడ వేరు మతాల టెర్రరిస్టులు ఉన్నారు. నార్త్ ఈస్ట్లో కూడా, మణిపూర్ లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో, 7 ఈశాన్య రాష్ట్రాల్లో కూడా క్రిస్టియన్ టెర్రరిజం ఉంది అని కొంతమంది అంటున్నారు. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. కాబట్టి ఇటువంటి వాటి గురించినటువంటి ఒక కన్ఫెషన్, ఒక రిపెంటెన్స్ పౌల్లో కనిపించింది. అటువంటి పశ్చాత్తాప అనుభవం మనలో రావాలి. ఈ దిన ధ్యానం నిమిత్తమై మనం చదువుకున్న ఒక చిన్న మాట, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం. నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. దేవుని స్తోత్రం. 9వ అధ్యాయంలో జరిగిన స్టోరీని 22వ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాడు. అనగా 30 సంవత్సరాల క్రితం స్టోరీని ఆయన ప్రస్తావిస్తున్నాడు అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. నేను చదువుతున్నాను. యాజ్ ఐ వాస్ ఆన్ ద రోడ్ అప్రోచింగ్ డమస్కస్ అబౌట్ నూన్ ఏ బ్రిలియంట్ హెవెన్లీ లైట్ suddenly appeared, flashing all around me. ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అని లూకాసు వార్త 2వ అధ్యాయంలో కాపరుల చుట్టూ ప్రకాశించినట్లుగా God's glory shone around Paul and his team. మనం ఆలోచిస్తున్న విషయం, మన టైటిల్ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగు అంటున్నప్పుడు నేను మ్యాక్సిమం నా టైటిల్స్ అన్నీ వాక్యంలో ఉన్న విషయాలు ఎత్తుకొని టైటిల్స్ ఇస్తున్నాను. నేను సొంతంగా టైటిల్ ఒక ఈజీగా, ఒక క్యాచీగా ఉండేటువంటి క్యాప్షన్స్ కూడా లేకపోతే టైటిల్స్ ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే ప్రతిదీ బిబ్లికల్గా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. ఆశ్చర్యకరమైన వెలుగు, ఈ మాట ఎక్కడైనా మీకు స్ట్రైక్ అయిందేమో. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం. అంటే మార్వలస్ లైట్, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఈ వెలుగును గురించి 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం చేసింది ఈ వెలుగు? ఈ వెలుగు ఫలితంగా ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అది మధ్యాహ్నం వచ్చినటువంటి డే లైట్ కాదు, లేకపోతే నూన్ లైట్ కాదు. అది దట్స్ ఎ సూపర్ న్యాచురల్ లైట్. ఏం జరిగింది ఆ రోజు, ఏం జరిగింది అప్పుడు? నేను అన్నీ మర్చిపోయానండి, సరిగా నాకు గుర్తులేదు అని అనలేదు పౌలు. 30 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అక్షరార్థంగా లేదా కనులకు కట్టినట్టుగా చెప్పాలంటే మనం చెప్పలేం. ఫలాని 3 గంటల 34 నిమిషాల 31 సెకండ్లకి ఏం జరిగింది, 32 సెకండ్లకి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేకపోవచ్చు. అందుకనే పౌలు తన జీవితంలో జరిగినట్టు ఆ విషయాన్ని 22వ అధ్యాయంలో 26వ అగ్రిప్పా రాజు ఎదుట మరియు ఇక్కడ పేరు ప్రస్తావించబడినట్టు అధికారి ఎదుట తన సాక్ష్యాన్ని తాను చెప్పాడు. సమాజ మందిరంలో చెప్పిన సాక్ష్యం కాదు ఇది. సెక్యులర్ ప్రపంచంలో
అనగా సమాజ మందిరాల్లో కాకుండా, దేవాలయంలో కాకుండా, తాను వెలుపల ఇచ్చినటువంటి అన్యజనుల మధ్య, లేదు అంటే యూదుల మధ్యలో, తనను వ్యతిరేకించినటువంటి యూదుల మధ్యలో ఇచ్చిన సాక్ష్యం అని మనం మర్చిపోకూడదు. ఆశ్చర్యకరమైన వెలుగు కలిగింది. నేను ప్రయాణం చేసి వెళ్తున్నాను అంటున్నప్పుడు అతడు కలలో సంగతి చెప్పడం లేదు, ఒక కళను గురించి మాట్లాడడం లేదు, అక్షరార్థంగా జరిగిన విషయం గురించి చెప్తున్నాడు. నాకు ఇలా అనిపించింది, ఒక లైట్ లాగా అనిపించింది అని చెప్పడం లేదు. నో, మనం జాగ్రత్తగా, ఇట్ వాజ్ నాట్ అన్ హాల్యూసినేషన్. అది పౌలు భ్రమకు గురై రాసిన మాట కాదు. నాకు ఒక్కడికే కాదు, నాతో ఉన్నోళ్ళు వాళ్ళు పడిపోయారు, వాళ్ళకేదో జరిగింది. నేనొక్కనే కాదు, ఈ సంఘటనకు సాక్షిని, సజీవ సాక్షిని, లైవ్ విట్నెస్ వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు. మొదటి శతాబ్దంలో ఈ మాటలు డాక్టర్ గారు రాసినప్పుడు, అనగా పౌలు గారి సాక్ష్యాన్ని డాక్టర్ గారు, అనగా లూకా గారు అంగీకరించారని అర్థం. ఆయన ఏదో చెప్పాడండి, అలా అనిపించిందండి. కానీ 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో తన ఒక ఇన్సిడెంట్ని వివరిస్తున్నాడు. అప్పుడు చెప్పేటప్పుడు కొద్దిగా లాంగ్వేజ్ కొద్దిగా మార్చి చెప్పాడు. అతడు దేహమునకు వెలుపల ఉన్నాడు, దేహము లోపల ఉన్నాడు నాకు తెలియదు, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగొల్ల విన్నాడు అని తనను గురించే తాను చెప్పుకుంటున్నాడని, తన గురించి కాదని బైబిల్ పండితుల మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. తను ఏం చెప్తున్నాడంటే అక్కడ అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో జరిగిన సంఘటనను గురించి చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు. అలాగని ఎగ్జాజరేట్ చేసి అతిశయోక్తిగా చెప్తున్నట్టు అది కూడా కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి. తన దర్శనాన్ని గురించి, పరదేశుకు కొనిపోబడినటువంటి 3వ ఆకాశానికి కొనిపోబడిన ఒక దర్శనాన్ని గురించి పౌలు గారు మాట్లాడారు. తన దర్శనాన్ని గురించి, మ్యాసిడోనియన్ విజన్ గురించి కూడా తను మాట్లాడాడు అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో. ఇవన్నీ మనం ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించాలి, ఏది లింక్ మిస్ కాకూడదు. ఏం జరిగింది? ఆశ్చర్యకరమైనటువంటి ఆ వాట్ దట్ సూపర్ న్యాచురల్ లైట్ హ్యాస్ డన్ అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఏం చేసింది? 1 నంబర్ 1 22వ అధ్యాయము 6వ వచనం మనకు మూలవాక్యం కనుక మనకు చదవాల్సిన అవసరం లేదు. అకస్మాత్తుగా వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. సడన్లీ, అకస్మాత్తుగా. బైబిల్లో అకస్మాత్తుగా అనేటువంటి సంఘటనలు ఉన్నాయి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో అకస్మాత్తుగా గొప్ప గాలి వంటి ధ్వని, అకస్మాత్తుగా ఒక భూకంపం కలిగింది, అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. సడన్లీస్. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సడన్లీస్. దేవుడు గ్రాడ్యువల్గా పనిచేస్తాడు, క్రమేణా పనిచేస్తాడు, క్రమేపీ పనిచేస్తాడు. అదే సమయంలో అకస్మాత్తుగా కూడా ఆయన ఎలాగైనా పని చేయగలడు. హీ కెన్ వర్క్ ఇన్ ఎనీ వే. రెండో విషయాన్ని మనం, మొట్టమొదటి విషయం, ఇట్ స్టాప్డ్ హిమ్. ఆ వెలుగు ఆయన్ని ఆపివేసింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, ఏమైంది నీకు? వాట్ హ్యాపెన్ టు హిమ్? అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో లూకా గారు చెప్పిన స్టోరీ. దట్స్ అ ఇన్సిడెంట్ అకార్డింగ్ టు లూక్. బట్ ఈ స్టోరీ తానే స్వయంగా చెప్తున్నాడు. లూకా గారు చెప్పింది అబద్ధం అండి, నేను చెప్పింది ఒకటి, ఆయన అర్థం చేసుకుంది ఒకటి, ఆయన రాసింది ఒకటి అని కాకుండా తన వ్యూలో, తన పర్సనల్ వ్యూలో తను మాట్లాడుతున్నాడు. నేను నేల మించి పడ్డాను. ఐ వాజ్ ఫాలన్ డౌన్. నేను నా వాహనం మీదో లేకపోతే గుర్రం మీద వెళ్ళినట్టుగా ఒక సినిమాలో చూపించారు. ఐ వాజ్ ఫాలన్. నేను పడిపోయాను. వై? కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ద లైట్. ఆ వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు నన్ను అడ్డగించినటువంటి, నన్ను కన్ఫ్రంట్ చేసినటువంటి, నా ప్రయాణాన్ని బ్లాక్ చేసినటువంటి, నన్ను ఆపినటువంటి ఆ వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగులో ప్రత్యక్షమైన వాడు, మండుచున్న పొదలో ప్రత్యక్షమైన వాడు ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం. ఎవరైనా? ద వన్ హూ అపియర్డ్ ఇన్ ద బుష్, ఇన్ ద బర్నింగ్ బుష్. ఆ మండుచున్న పొదలో ప్రత్యక్షమైన వాడు ఇక్కడ ఒక గొప్ప వెలుగులో ఆయన ప్రత్యక్షమయ్యాడు. హీ వాస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వెలుగు తనను ఆపింది. రెండోది, ఆ వెలుగు తనని పడవేసింది. ఆయన్ని మాత్రమే కాదు, ఆయనతో ఉన్నవారు మేమందరం నేల మీద పడితేమని మరొక సందర్భంలో చెప్పాడు ఆయన. మనం దాంట్లోకి వెళ్ళలేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయము 11వ వచనం. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల I could not see because of the power of that light. అది మసకగా ఉన్నటువంటి, లేకపోతే ఒక
చిన్న వెలుతురని కాదు, మిణుకుమంటువంటి వెలుతురని కాదు, మిణుగురు పురుగుల వెలుగు అని కాదు. ఇట్ వాస్ ఎ మార్వలస్ లైట్, ఇట్స్ ఎ డాస్లింగ్ లైట్. మిరిమిట్లు గొలిపేటువంటి, కళ్ళను బైర్లు గమ్మేటట్టు చేసేటువంటి దట్స్ ఎ లైట్. ఆ వెలుగు నేను ఎప్పుడు చూడలేదండి. మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి ఆ దేశమంతా చీకటి అని రాయబడింది. యేసు ప్రభు సిలువ వేయబడిన సందర్భంలో జరిగిన సంఘటన. ఇక్కడ పౌలు గారి రక్షణ సమయంలో కలిగినటువంటి వెలుగు, నీతిమంతుల కోసం వెలుగు పుడుతుంది అని రాయబడింది. ఇక్కడ రాయబడిన మాటలు, 3వ విషయము, ఆ వెలుగు, దట్ మార్వలస్ లైట్, ఆ ఆశ్చర్యకరమైన వెలుగు అతనికి అంధత్వాన్ని కలిగించింది. చూసారా, సడన్గా ఎక్స్పోజ్ అయింది ఆ లైటింగ్. అప్పుడేమవుతుందంటే తను చూడలేని పరిస్థితి. నేను చూడలేకపోయినందున, నేను ఎవరిని చూడలేకపోయాను, ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. కొన్ని సంవత్సరాలు, 5-6 సంవత్సరాల క్రితం నేను వాహనం మీద వెళ్తున్నాను, ఎదురుగా వచ్చి ఒక వాహనం ఢీకొనింది. నేను పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను కళ్ళు తెరిచేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. ఇంచుమించు 1 గంట సమయం ఏం జరిగిందో నాకు తెలియదు. ఐ వాజ్ ఇన్ అన్కాన్షియస్నెస్. అలాగే అపస్మారకమైన, లేకపోతే తను అన్కాన్షియస్, లేకపోతే స్పృహ కోల్పోయినటువంటి, చైతన్యం కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఐ లాస్ట్ మై సైట్. నా చూపును నేను కోల్పోయాను. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. చదవండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం. లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నువ్వు ఏం చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఏం చేయాలి ఇప్పుడు? వాట్ షుడ్ ఐ డూ? ఐ డోంట్ నో. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నేను దమస్కుకు వెళ్ళాలని బయలుదేరాను, వచ్చాను, ఆగిపోయాను, నా పత్రికలు పడిపోయినాయి, నా వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? యు గో టు ద టౌన్. పట్టణానికి వెళ్ళు, అక్కడ నీకు ఏమి చేయాలో తెలపబడుతుంది. ఇప్పుడే తెలపలేదు, ఆన్ ద స్పాట్లోనే దేవుడు తెలపలేదు, కానీ యూ గో టు ద హౌస్ ఆఫ్ జూడాస్, యూదా అని వాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను బయలుపరుస్తాను, నేను తెలియజేస్తాను అన్నాడు. అనగా ద లైట్ కన్ఫ్యూజ్డ్ హిమ్, అనగా అయోమయాన్ని కలిగించినటువంటి ఆశ్చర్యకరమైన వెలుగు. ఒకటి అతన్ని ఆపివేసింది, రెండవది ఆ వెలుగు అతన్ని పడవేసింది, మూడవది ఆ వెలుగు అంధత్వాన్ని కలిగించింది, 4వదిగా ఆ వెలుగు అయోమయాన్ని కలుగు చేసింది. ఒక కన్ఫ్యూషన్లోంచి క్లారిటీకి రావడానికి ఆ వెలుగు కారణమైంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన జీవితంలో కూడా ప్రకాశించినటువంటి క్రీస్తు వెలుగు కలుగునుగా కానీ పలికినవాడు మన జీవితంలో. ఇఫ్ హి సెన్స్ అ లైట్ ఇన్ అవర్ లైఫ్స్ విల్ బి చేంజ్. తద్వారా పౌలు యొక్క జీవితం మారింది. కాబట్టి ఆ వెలుగు క్రీస్తు, ఆ క్రీస్తు యొక్క వెలుగు బట్టి, ఆ వాక్యపు వెలుగును బట్టి మన జీవితం రూపాంతరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అట్టి రూపాంతరపు అనుభవంలో రావడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.